జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ దర్శనం. అనేక దేవతల అనుగ్రహంతో 32 పుస్తకాలు రచించిన విశ్వపతికి ఈ మధ్య శ్రీకృష్ణ దర్శన భాగ్యం కలిగింది. ఆ చిన్న కన్నయ్య విశ్వపతి తనతో పాటు ద్వాపర యుగంలోకి తీసుకుని వెళ్ళి తాను గోకులంలోనూ బృందావనంలోనూ చేసిన కొన్ని అద్భుత లీలలను దర్శింపచేశారు. ఆ దివ్య లీలలలోని కొన్నిటి సమాహారమే ఈ శ్రీకృష్ణ దర్శనం. పదండి, కన్నయ్యతో మనం కూడా గోకులానికి బృందావనానికి వెళ్ళి అద్భుత అనుభూతులను అనుభవిద్దాం. ఇంతకు మించిన అద్భుత ఆనందం వేరే ఏముంటుంది? ఆ రోజులాగానే యశోద ఏవో పనులు చేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతోంది. ఉయ్యాలలోని చిన్ని కృష్ణయ్య ఎంతో ముద్దుగా నిద్రపోతూ ఉన్నాడు. కృష్ణుడు అప్పటికి కేవలం 18 రోజులు పసిబాలుడు. ఈ బ్రహ్మాండాలన్నిటినీ తనలో దాచుకున్న ఆ పురుషోత్తముడు అలా ఉయ్యాలలో పసిపాపలా నిద్రపోతూ ఉంటే ఎంతో ముచ్చటగా ఉంది ఆ దృశ్యం. ఆహా, ఎంత ముద్దుగా ఉన్నాడో ఆ చిన్ని కృష్ణుడు. సృష్టిలో ఉన్న అందమంతా నీదేనయ్యా. అప్పటికింకా కృష్ణుడికి నామకరణం కూడా జరగలేదు. పసిపిల్లవాడు అలా ఉయ్యాలలో నిద్రపోతూ ఉంటే యశోద గోష్టంలోకి వెళ్ళి ఆవు పాలు పితుకుతూ ఉన్నది. బయట ఆవు పాలు పితుకుతున్న యశోదమ్మకు ఏవో మువ్వల శబ్దం వినపడింది. తాను నిన్ననే కన్నయ్య ఉయ్యాలకి పైన మువ్వలు కట్టిన విషయం గుర్తుకు వచ్చింది. కానీ లోపల ఎవరూ లేరు కదా, మువ్వలు ఎలా శబ్దం చేస్తున్నాయి అని ఆశ్చర్యపోయింది. బహుశా ఇది తన భ్రమ అనుకుంది. తన పనిలో తాను పడింది. కానీ కాసేపటికే మళ్ళీ ఆ మువ్వల శబ్దం ఎంతో అద్భుతంగా వినిపించింది. బాగా కదులుతున్నట్లు అనిపించి వెంటనే యశోదమ్మ లోపలికి వెళ్ళి చూసింది. ఉయ్యాల అటూ ఇటూ ఊగుతూ కనిపించింది. ఉయ్యాలలో పడుకున్న చిన్ని కృష్ణయ్య కనులు మూసుకొని చిరునవ్వుతో నిద్రిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎవరూ లేరు కదా, మరి ఈ ఉయ్యాల ఊపినిది ఎవరు? బహుశా ఎవరో గొల్లభామలు ఇంటిలోనికి వచ్చి కన్నయ్యను చూసి ఎంతో ముద్దుగా అనిపించి ఎంతో ముచ్చటపడి ఒకసారి ఉయ్యాల ఊపి వెళ్ళిపోయి ఉంటారులే అని యశోదమ్మ సమాధానపడి మళ్ళీ ఆవుల గోష్టంలోనికి వెళ్ళి మళ్ళీ పాలు పితకడంలో నిమగ్నమయ్యింది. కాసేపటికి మళ్ళీ అదే ఉయ్యాల ఊగుతున్న శబ్దం మువ్వలు చప్పుడు చేస్తున్నట్లు అనిపించింది. వీళ్ళెవరో గాని మన పిల్లవాడిని పడుకోనిచ్చేలాగా లేరు. ఇలా మాటిమాటికి అది కూడా దొంగచాటున వచ్చి ఉయ్యాల ఊపి వెళ్ళిపోవాలా? పిల్లవాడు భయపడిపోతేనో మరీ ఇంత గట్టిగా ఊపాలా అనుకుంది. కన్నయ్య యశోద వంక చూస్తూ కొంచెం బెదిరినట్లు ముఖం పెట్టాడు. యశోదకు ఆశ్చర్యం కలిగింది. తాను బయట ఉన్నప్పుడు కన్నయ్య నవ్వు వినిపించింది. కానీ తాను లోపలికి రాగానే ఈ మువ్వల శబ్దానికి బెదిరిన వాడిలాగా ముఖం పెట్టాడు. అయ్యో ఎవరబ్బా ఇలా ఉయ్యాల ఊపి వెళ్ళిపోతున్నది అని తనలో తాను ఎంతగానో అనుకుంది. కానీ అసలు అక్కడ జరుగుతున్న విషయం వేరొకటి. ఆ వైకుంఠవాసి అయిన శ్రీమన్నారాయణుడు ఇక్కడ భూలోకంలో గోకులంలో ఇలా పసి పిల్లవాడిలా కనిపించేటప్పటికీ దేవతలందరికీ ఎంతో ముచ్చట కలిగింది. శ్రీమన్నారాయణులు వారిని ఇలా చిన్న పిల్లవాడిలాగా ఉయ్యాలలో ఊగుతూ చూడగానే వారందరికీ ఎంతో ఆనందం కలిగింది. ఆహా, ఈ గోకులం ఎంత అదృష్టం చేసుకున్నది! సృష్టి మొత్తానికి కారణభూతుడైన ఆ పురుషోత్తముడు భూలోకంలో జన్మించి ఒక చిన్న బాలుని రూపంలో అలా కేరింతలు కొడుతూ ఆడుతూ ఎంత ముచ్చటగా ఉన్నాడో ఈ బాలుని నిత్యం చూస్తున్న యశోదానందులు ఇంకా గోకులంలో ఉన్నవారందరూ కూడా ఎంత అదృష్టవంతులో కదా. ఈ బాలుని తాకి ముద్దాడి వారందరూ ఎన్నో జన్మల పుణ్యఫలం మూటగట్టుకుంటున్నారు. ఇలా నిత్యం ఆ బాలుని స్పృశిస్తున్న ఆ గోకుల వాసులు మున్ముందు యుగాలలో ఎంతో గొప్ప జన్మను పొందనున్నారు. ఆహా, వారి అదృష్టం ఎంతటిది అని దేవతలందరూ తలుస్తున్నారు. దేవతలకు మరో ముచ్చటి కూడా కలిగింది. ఈ చిన్న బాలుని రూపంలో ఉన్న పురుషోత్తముని ఒక్కసారి ఉయ్యాల ఊపితే ఎంత అందంగా ఉంటుంది అని తలిచి ఆ రోజు చతుర్ముఖ బ్రహ్మ అదృశ్య రూపంలో వచ్చి కన్నయ్య ఉయ్యాల పక్కనే నుంచొని ఊపసాగాడు. ఉయ్యాలలో ఉన్న పరంధాముడు చతుర్ముఖ బ్రహ్మ ముచ్చట గమనించి తన చిన్న కాళ్ళు చేతులు అటు ఇటు
కొడుతూ చిరునవ్వులు నవ్వుతూ ఉన్నాడు. ఇది చూసిన బ్రహ్మదేవుని ఆనందం అంతా ఇంతా కాదు. ఆహా, పరంధామ, పురుషోత్తమ, దేవదేవ, నిన్ను పసిబాలునిగా ఉయ్యాల ఊపే చక్కటి భాగ్యం ప్రసాదించావు తండ్రి. నిన్ను ఒక్క క్షణం కూడా వదిలిపోబుద్ధి కావడం లేదు కదా, ఇక్కడ ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది అనుకున్నారు చతుర్ముఖ బ్రహ్మ. బ్రహ్మదేవుడు ఆ పురుషోత్తముడిని చూసి పొందుతున్న ఆనందం మాటల్లో వర్ణించలేం. ఆహా, నా అదృష్టం ఎంతటిది, నిన్ను ఇలా చిన్న బాలునిగా కాళ్ళు చేతులు ఇటు అటు ఆడిస్తూ చిరునవ్వు చిందిస్తుంటే చూడడానికి ఎన్ని కన్నులున్నా సరిపోవయ్యా. బ్రహ్మదేవుడు ఇలా ఆలోచిస్తూ ఆ ఉయ్యాల పక్కనే నుంచున్నాడు. ఉయ్యాలలో ఉన్న ఆ చిన్ని కన్నయ్య ఊ ఊ అంటూ మధ్య మధ్యలో బ్రహ్మదేవుని చూస్తూ విశేషాలని వింటున్నట్లుగా ఊ కొడుతూ ఉన్నాడు. ఇంతలో ఇంట్లోకి యశోదమ్మ ఏం చేస్తున్నావు అంటూ చిత్రిక వచ్చింది. అయ్యో, పిల్లవాడి దగ్గర ఎవరూ లేరే అనుకుంది చిన్ని కన్నయ్య. ఆ ఉయ్యాల అటూ ఇటూ ఊగుతుంటే ఒకటే కేరింతలు కొడుతున్నాడు. అది చూసిన చిత్రిక ఎంతో ముచ్చటపడింది. ఈ పిల్లవాడు ఎంత ముద్దుగా ఉన్నాడో అనుకుంది. ఓహో, యశోదమ్మ పాలు పితకడానికి గోష్ఠానికి వెళ్తూ బహుశా ఒకసారి ఈ ఉయ్యాలి గట్టిగా ఊపి వెళ్ళినట్లుంది అనుకుంది ఆ చిత్రిక. చిత్రిక ఇలా అనుకుంటుండగానే యశోదమ్మ రానే వచ్చింది. వస్తూనే, ఏవమ్మా చిత్రిక, నువ్వేనా ఇందాక ఈ ఉయ్యాలు ఊపి వెళ్ళిపోయావు? పిల్లవాడు భయపడడు, ఎంత ముద్దైతే మాత్రం మరీ అంత గట్టిగా ఊపడమా అని కొంచెం కోపంగా అంది. అప్పుడు చిత్రిక, అమ్మా యశోద, నేను ఇప్పుడే ఇంట్లోకి వస్తున్నాను. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఇదిగో ఈ ఉయ్యాలు ఇలా ఊగుతోంది. పక్కన ఎవరూ లేరు. ఉయ్యాలలో పిల్లవాడు ఊ ఊ అంటూ ఏదో వింటున్నట్లుగా ఉంటే ఆశ్చర్యం వేసింది అని చిత్రిక చెప్పింది. నేను మాత్రం ఊపలేదమ్మా అని మళ్ళీ అంది. యశోదమ్మ సరేలే అని సర్దుకొని ఉయ్యాలను కాస్త ఊగకుండా ఆపింది. ఉయ్యాలలోని చిన్ని కన్నయ్య యశోద వంక చిరునవ్వుతో చూశాడు. ఆ ముసిముసి నవ్వులతో యశోద కోపం అంతా ఇట్టే పోయింది. యశోదకు ఏం తెలుసు తన కొడుకు సాక్షాత్తు ఆ పురుషోత్తముడేనని. అప్పుడు ఉయ్యాల ఊపింది ఆ చతుర్ముఖ బ్రహ్మే అని. బ్రహ్మదేవుడు తిరిగి తన లోకానికి వెళ్ళి పరమేశ్వరునితో తిన్ని కృష్ణుని లీలా విశేషాలని చెప్పాడు. పరమేశ్వరుడు ఇవన్నీ విని ఎంతో సంతోషించి ఒకసారి తాను కూడా కేశవుని ఇలా చిన్న బాలునిగా చూడాలని అనుకున్నాడు. మరి ఆ శివయ్య కృష్ణయ్య దగ్గరికి వెళ్ళారా? మనం మరొక భాగంలో తెలుసుకుందాం. మొదటి భాగం సంపూర్ణం. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ దర్శనంలోని మొదటి భాగం.